గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలా వ్లాగ్ మాత్రం చాలా స్పెషల్, సో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇవాళ అయితే నాకు నా స్టూడెంట్ వీసా అపార్ట్మెంట్ అయితే ఉన్నది పంజాగుట్టలో. దానికోసం నేను ఎర్లీ మార్నింగే లేచి ఇలా వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేద్దాం అనుకుంటే టైం చూసే వరకు అయితే 9 అవుతుంది. సో జల్దీ లేచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తే ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. సో నేను ఇప్పుడు అర్జెంటుగా బస్ స్టేషన్కి అయితే వెళ్తున్నా. సో చూద్దాం బస్ దొరికిద్దా లేదో. చలో గాయస్, మనమైతే ఇంకా గరుడ బస్ అయితే ఎక్కేసినాం. బస్ ఎక్కినాక మంచిగా ఏసీలో చిల్లేదాం అనుకున్నా కానీ ఈ వీసా టెన్షన్ అయితే మస్తు ఉన్నది నాకైతే. సో ఏం చేస్తాం, ఇంకా తప్పదు. దగ్గరికి మనమైతే ఉప్పల్ క్రాస్ రోడ్ వరకు అయితే వచ్చేసినాం. అంత ఎర్లీ మార్నింగ్ మంచిగా ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఫైనల్లీ ఉప్పల్ క్రాస్ రోడ్ అయితే రీచ్ అయిపోయినాం. చూస్తున్నారు కదా, అందరు బస్ నుంచి అయితే మెల్లమెల్లగా దిగుతున్నారు. ఇంత లాంగ్ జర్నీ చేసినా కానీ టైర్డ్ అయితే ఫీల్ అవుతలేదు నేనైతే. చాలా ఎగ్జైట్మెంట్ ఉన్నది నాకైతే. ఇట్స్ ఏ బిగ్ డే ఫర్ మీ. ఇప్పుడే ఉప్పల్లో బస్ అయితే దిగి ఉప్పల్ మెట్రో స్టేషన్ అయితే వెళ్తున్నాం. మెట్రో తీసుకొని పంజాగుట్ట స్టేషన్కి వెళ్తున్నారు మనం నెక్స్ట్ అయితే. ఎందుకంటే మన వీసా అపార్ట్మెంట్ అక్కడనే కావాలి. ఇదే ఉప్పల్ మెట్రో స్టేషన్. హైదరాబాద్లో మెట్రో ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్మూత్ ఉంటుంది అసలు. ఈజీ అండ్ కన్వీనియంట్. ఇంకా ఇక్కడ నుంచి మనమైతే ఇంకా డైరెక్ట్ పంజాగుట్ట మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. మన మెట్రో అయితే వచ్చేసింది. లెట్స్ గో. నౌ రీచింగ్ ద మెయిన్ స్పాట్, విఎఫ్ఎస్ గ్లోబల్ హైదరాబాద్. ఇట్లా ఎస్కలేటర్ ఎక్కి కొంచెం పైకి పోయినాక ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. అపార్ట్మెంట్ టైం అయితే దగ్గరకు వచ్చేసింది. మన టెన్షన్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా ఈ ఎస్కలేటర్ ఇంకా స్లోగా మూవ్ అవుతుంది. ఎంతైతే స్లోగా మూవ్ అవుతుందో నా హార్ట్ బీట్ కూడా అంతే ఫాస్ట్గా కొట్టుకుంటుంది. హోప్ ఎవ్రీథింగ్ గోస్ స్మూత్. ఇదే విఎఫ్ఎస్ గ్లోబల్ ఆఫీస్. ఇప్పుడే నా డాక్యుమెంట్స్ అయితే మన పంజాగుట్ట మెట్రో స్టేషన్ కిందనే ఉన్నా. నా డాక్యుమెంట్స్ అయితే అన్ని సబ్మిట్ చేసి ఇప్పుడే సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కుదామని ఇప్పుడు ట్రైన్ దగ్గరికి వెళ్తున్నా. సికింద్రాబాద్లోనే అయితే ట్రైన్ తీసుకొని ఇంటికైతే వెళ్ళాలి. ఏం ట్రాఫిక్ రా బాబు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే తెలిసిగలదురా. టైం వచ్చేసి 3:45 అవుతుంది. 5:30కి మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకి ఒక ట్రైన్ అయితే ఉన్నది. చూద్దాం మరి 2 అవర్స్ ఏం చేయాలో. మధ్యాహ్నం అయితే ఏం తినలేదు. స్టేషన్ దిగగానే మన బయట అయితే ఆల్ఫా హోటల్ ఉంటుంది, ట్రై చేద్దాం బిర్యానీ తినేది. ఎప్పుడొచ్చినా ఆల్ఫా హోటల్ అయితే బిర్యానీ పక్కా తింటా. కానీ ఇప్పుడు బస్కి వెళ్ళాలా లేకపోతే ట్రైన్కి వెళ్ళాలా అదే చూస్తాను. మా ఈవినింగ్ జిమ్ ఉన్నది. ఇలా జిమ్ స్కిప్ అవుతారా మరి ఏందా చూద్దాం. నెక్స్ట్ ఫైనల్లీ ఆల్ఫా హోటల్ అయితే రీచ్ అయిపోయా. హైదరాబాద్కి వచ్చి బిర్యానీ తినకుండా వెళ్తే అది పెద్ద క్రైమే ఇంకా. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ టేస్ట్ దట్ మ్యాజిక్. రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నా. మమ్మీ వాళ్ళు కూడా కొన్ని పార్సల్ అయితే తీసుకున్నా, బేకరీ ఐటమ్స్. మెల్లగా ఆల్ఫా హోటల్ నుంచి అయితే నడుచుకుంటూ వచ్చేసిన మన ప్లాట్ఫామ్ దగ్గరికి. ఇంకా వెయిట్ చేయాలి. మన ట్రైన్ అయితే ఇంకొక 30 minutes అయితే పడుతుందంట. డిలే అయిపోయింది. సో లెట్స్ వెయిట్. మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. నేనైతే దారిలోనే ఉన్నా ఇంటికి, వరంగల్కి. సో ఇట్లా మంచిగా బయట చూస్తూ ఆ గ్రీనరీని ఎంజాయ్ చేస్తున్నా. ఇట్లా బయట చూసినప్పుడల్లా అట్లా గ్రీనరీ కనబడితే మంచిగా పీస్ఫుల్ ఫీలింగ్ ఉంటుంది నాకైతే. మార్నింగ్ నుంచి చేసిన జర్నీ ఆ టైర్డ్నెస్ అంతా వెళ్ళిపోతుంది ఇంకా. సో గాయ్స్, ఇప్పుడు టైం వచ్చేసి అయితే 7:15 అవుతుంది. ఇప్పుడే కాజీపేట రైల్వే స్టేషన్లో దిగిపోయా. ఇంకొక 2 minutes లేట్ అయి ఉంటే మాత్రం నా ట్రైన్ మిస్ అయ్యేది. ఇంకొక 1 hour మాత్రం ఈజీగా డిలే అయిపోయేది. ఒక 2 minutes ముందు వచ్చి మంచి పని అయింది. చూడాలి ఇప్పుడు బస్ కోసం అయితే వెయిట్ చేస్తాను. లేదు మా ఫ్రెండ్ని రమ్మన్నా, ఏదో ఒకటి అయితే అవుతుంది. నేనైతే మస్తు అలసిపోయా ఫ్రెండ్స్. Okay then, see you in the next vlog. Until then, stay kind, stay fit, stay real. Bye bye.